హాయ్ ఫ్రెండ్స్, మేమైతే అరకు ట్రైబల్ మ్యూజియంలో ఉన్నాము. సో ఇది మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సాంప్రదాయం. దేవుళ్ళు అంటే పుట్టలకు, రాళ్ళకు, రప్పలకి ఈ విధంగా పూజిస్తారు. సో అతను గుడి పూజరి. ఈ విధంగా ఈ గిరిజన ప్రాంతంలోనే దేవుని పూజిస్తారు. ఈ మా గిరిజన ప్రాంతంలో ఈ విధంగా వేటాడతారు జంతువులని. అది బల్లెంతోనే జంతువులను చంపుతారు. ఇది జంతువు వేటాడినప్పుడు ఆ జంతువుని అలా మోసుకుంటూ డప్పులు కొట్టుకుంటూ అలా వస్తారు. ఇది మన గిరిజన ప్రాంతంలోని సాంప్రదాయం. ఇది మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఇలాంటి సాంప్రదాయంతోనే ధాన్యం దంచుతారు. తిరిగిరాలతోనే సోలు, రాగులు అలా పిండి చేస్తారు. గిరిజన ప్రాంతంలో చేపల వేట ఈ విధంగా చేస్తారు. ఇది మా గిరిజన ప్రాంతంలో ఈ విధంగా కర్రలు మోసుకొని ఇలాగ ఇళ్ళల్లో ఈ విధంగా కూరగాయలు లేడీస్ కోస్తారు. ఇలా పెట్టుకుంటారు సామాన్లు. ఇది మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సాంప్రదాయం. నాటు వైద్యం ఈ విధంగా చేస్తారు. ఇది గిరిజన ప్రాంతంలో ఉపయోగించే వస్తువులు. మా గిరిజన ప్రాంతంలో ఎవరైనా గెస్టు, చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా మర్యాదపూర్వకంగా పలకరించుకుంటారు. ఇలా సాంప్రదాయంగా పలకరించుకుంటారు. ఏదైనా కొత్త పండగ టైంలోని ఈ విధంగా ఇంటిపైన ఆకులు, తోరణాలు కడతారు గిరిజన సాంప్రదాయంలో. ఇది మన గిరిజన ప్రాంతంలో ఉన్న పండగ సాంప్రదాయాలు ఈ విధంగా చేసుకుంటారు. ఇటుకల పండగ సందర్భంలో ఈ విధంగా చేసుకుంటారు. గిరిజన ప్రాంతంలో జరిగే పండగలకు ఈ విధంగా డప్పులు, తుడుములు వాయిస్తారు. ఆ విధంగా దింసలు ఆడతారు లేడీస్. ఇవి మా గిరిజన ప్రాంతంలో పండించే పళ్ళు పదార్థాలు. పుట్టగొడుగు, సీతాఫలాలు, ఈ తేనె పట్టు. మా గిరిజన ప్రాంతంలోని వరి నారు వేసినప్పుడు ఈ విధంగా తీసి ఇలాగ దుక్కి చేసి ఇలాగ ఉడుపుతారు. ఇవి మా గిరిజన ప్రాంతంలోని సంత. ఇది మత్తు పానీయాలు అంటే ఇది జీరకల్లు, నాటుసారా లాంటివి సంతలోని ఈ విధంగా ఉపయోగిస్తారు. సో ఇది సంతలోని అమ్మే వస్తువులు, అదే కూరగాయలు, అవి వాటిని సంతలో అమ్ముతారు.